హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్. మరి ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్ ఎందుకు చూస్తున్నామంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటిలో అడిగే క్వశ్చన్స్ కానీ వాటి యొక్క పరిధి కానీ చాలా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ గా మనం బేసిక్స్ అర్థం చేసుకోవాలి. బేసిక్స్ అర్థం చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఎగ్జామ్ లో ఈజీగా చేయొచ్చు. మీకు తెలుసు, మనకి బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఎస్బీఐ పీఓ దాంట్లో అడిగే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ స్పాటింగ్ ఎర్రర్స్ కానీ చాలా డెప్త్ గా అడగడం జరుగుతుంది. మరి ఈ ఫండమెంటల్స్ ఏం తెలవకుండా మనం డైరెక్ట్ గా చేయకపోతే మనకు ఆన్సర్ రావు. ఏదో మనం ఎక్కడో మెటీరియల్ చూసేసి మామూలుగా చూసేసి ఆన్సర్ చేద్దామంటే అలా కుదరదు. ఫండమెంటల్ చూద్దాం, మనం ఫండమెంటల్ చూద్దాం. అట్ ద సేమ్ టైం మనం స్టేట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్టయితే దీంట్లో ఏముంటాయి మనకి గ్రూప్ 2, 3, 4 నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్స్, విఆర్ఓ, విఆర్ఏ ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, నెక్స్ట్ స్టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రశ్న అడిగే పద్ధతి వాటి యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని గమనించాలి. సో దానికోసమని ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్. మరి ఈ ఫండమెంటల్స్ గ్రామర్ లో మనకి ఏముంటాయి, మనం ఏం చూస్తామంటే మనకు అవసరమైన టాపిక్స్ ని ఎలా డిస్కస్ చేయాలి, ఎంత ఈజీగా హ్యాండిల్ చేయాలనేది మీకు నేర్పించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా గ్రామర్ లో అందరికి తెలిసిన విషయమే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, నెక్స్ట్ టెన్సెస్ ఉంటాయి, టెన్సెస్ లో యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఇంకా లెటర్ రైటింగ్ కానీ ప్రిసీ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ వీటన్నిటిని ఎలా చేయాలనేది మనం ఈ ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్ చూద్దాం. మరి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్ లో మనకు తెలిసింది ఏంటి, యాక్చువల్ గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటేనే అర్థమవుతుంది మనకి స్పీచ్ అంటే భాష అని అర్థం, పార్ట్స్ అంటే భాగాలు అని అర్థం, అంటే తెలుగులో భాషా భాగాలు అని అర్థం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి, భాషా భాగాలు. మరి ఇవన్నీ ఉంటాయంటే మొత్తం 8 టైప్స్ ఉంటాయి, మొత్తం కూడా 8 టైప్స్ ఉంటాయి. అవి నౌన్, ప్రొనౌన్, ఇవందరికి తెలిసే, వర్బ్, adjective, adverb, preposition, conjunction, next ఇంటర్జెక్షన్ అని మనకి 8 టైప్స్ ఉంటాయి. మొత్తం లాంగ్వేజ్ కూడా వీటిలోనే తిరుగుతుంది మనకి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీటి యొక్క పరిధి చాలా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచే కదా, ఈ మామూలే కదా, ఎవరికైనా వస్తాయి అనుకుంటాం. అలా కాదు, చాలా డెప్త్ గా అడగడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క వర్డ్ ని మనం ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి, ఆ సెంటెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి వీటికి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. అదొక నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, కంజంక్షన్ కావచ్చు, ఇంటర్జెక్షన్ కావచ్చు. కానీ ఇచ్చిన వాక్యంలో, ఇంగ్లీష్ వాక్యంలో, ఆ వాక్యంలో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మరి ఇవి ఏంటని సెంటెన్స్ లో మనకి పాయింట్అవుట్ చేసి అడగడం జరుగుతుంది. సో వీటి గురించి చూద్దాం. సో బ్రీఫ్ గా చూద్దాం. ఫస్ట్ నౌన్ అంటే తెలుసు మీకు, నామవాచకం తెలుసు. నెక్స్ట్ ప్రొనౌన్, ప్రొనౌన్ అంటే సర్వనామం. నెక్స్ట్ వెర్బ్ అంటే క్రియ, అడ్జెక్టివ్ అంటే విశేషణం, అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం, ప్రిపోజిషన్ అంటే విభక్త్యక ప్రత్యయము అంటారు. నెక్స్ట్ కంజంక్షన్ అంటే సముచ్చయం అంటారు, ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము అంటారు అన్నమాట. సో అంత తెలుగు అవసరం లేకపోయినా సరే మనం ఇంగ్లీష్ చూసినట్టయితే నౌన్. సో ఈ నౌన్ అనేది మనకు తెలుసు ప్రతి ఒక్క దాని పేరు అని. నెక్స్ట్ ప్రొనౌన్ అంటే సర్వనామం, అంటే పేరు బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్ అని మనకు తెలుసు. నెక్స్ట్ వెర్బ్ అంటే ఏంటి, క్రియ, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా క్రియ అవుతుంది. నెక్స్ట్ అడ్జెక్టివ్ అంటే విశేషణం, విశేషణం అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ సంథింగ్ అన్నమాట, క్వాలిటీ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్, రైట్. నెక్స్ట్ అడ్వర్బ్ అంటే క్రియ యొక్క విశేషణం, adjective plus verb is called adverb అన్నమాట. సో క్రియ యొక్క విశేషణం. నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే ప్రీ ప్లస్ పొజిషన్, ప్రీ అంటే లాటిన్ లాంగ్వేజ్ లో ముందు అని అర్థం అన్నమాట, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం, అంటే నౌన్ ముందు గాని ప్రొనౌన్ ముందు గాని మనం ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ కంజంక్షన్, కంజంక్షన్ అంటే కనెక్టింగ్ అన్నమాట, కనెక్టింగ్ ప్లస్ జంక్షన్ ఇస్ కాల్డ్ కంజంక్షన్, కనెక్టింగ్ ప్లస్ జంక్షన్ ఇస్ కాల్డ్ కంజంక్షన్, అంటే ఇట్ కంబైన్స్ టు వర్డ్స్ ఆర్ టు సెంటెన్సెస్ ఆర్ టు ఫ్రేజెస్ ఆర్ ఎల్స్ టు సెంటెన్సెస్, టు క్లాజెస్, టు ఫ్రేజెస్, టు సెంటెన్సెస్. సో ఇవన్నీ కూడా మనం ముందు క్లాస్ లో చూస్తాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం, అంటే ఏంటి, సడన్ గా మనకి బ్లో అయిన థింగ్స్ అన్నమాట. ఒకసారి ఆశ్చర్యం అనేది, ఆశ్చర్యం అనేది భయం కావచ్చు,
ఆనందం కావచ్చు, ఏదైనా సరే ఇంటర్జెక్షన్ లో చూస్తాం. సో మరి వీటిలో భాగంగా మనం ముందుగా ఏం చూద్దామంటే నౌన్ అనేది చూద్దాం. ఈ నౌన్ యొక్క పరిధి ఎట్లుంది, ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, నౌన్ అంటే ఇట్ ఇండికేట్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్. ఒక వస్తువు యొక్క కానీ, ఒక స్థలం యొక్క కానీ, ఒక వ్యక్తి యొక్క కానీ పేరును సూచించేదే నౌన్, నామవాచకం అని అర్థం అనమాట. సో ఇవి యాక్చువల్గా 5 టైప్స్ ఉంటాయి: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అలా కాకుండా మీకు సెంటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వాటి గురించి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇవి మొత్తం కూడా మీకు ఇండెక్ట్ చెప్తే మళ్ళీ సార్ మొత్తం ప్యూర్ గ్రామర్ చెప్తా ఉన్నాడు కదా అని మీకు డౌట్ వస్తుంది. మీకు సెంటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా చెప్తాను. చూడండి, చెప్పాను ఇప్పుడు ఏ ప్లేస్, ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ అంటే ఒక స్థలం యొక్క కానీ, వ్యక్తి యొక్క కానీ, వస్తువు యొక్క కానీ పేరుని ఇండికేట్ చేసేదే నౌన్. సో ఇవి మనకి 5 టైప్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. సో ఈ 5 టైప్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, మామూలుగా అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. రాము గోస్ టు మార్కెట్. రాము గోస్ టు మార్కెట్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రాము అనేది నౌన్, మరి మార్కెట్ అనేది కూడా నౌన్ అన్నమాట. రాము అనేది నౌన్, మార్కెట్ అనేది నౌన్. మరి ఒక నౌన్ ఒక సెంటెన్స్ లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇక్కడ ఈ నౌన్ యొక్క స్థానం వేరు, ఈ నౌన్ యొక్క స్థానం వేరు. దీన్ని ఏమంటారంటే ప్రాపర్ నౌన్ అంటారు, దీన్ని ఏమంటారంటే కామన్ నౌన్ అంటారు. అంటే చెప్పాను కదా నౌన్ అనేది 5 టైప్స్ ఉంటుందండి: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వీటిని మీకు మొత్తం కూడా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఇది ప్రాపర్ నౌన్, పిఎన్ ప్రాపర్ నౌన్, ఇది కామన్ నౌన్. సో ఈ ప్రాపర్ నౌన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా పేరుని ఇండికేట్ చేస్తారు, ముఖ్యంగా క్యాపిటల్ లెటర్ తో ఉంటుంది. కామన్ నౌన్ ఎలా ఉంటుందంటే ఇది మార్కెట్ అంటే ఏంటి, ఒక స్థలం యొక్క అని చెప్పాను. అంటే ఇది స్థలం కదా, మార్కెట్ అంటే స్థలం. బట్ మార్కెట్ అంటే నేను ఏదో మనం కంప్లీట్ గా ఒక మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పిటి మార్కెట్ అంటే ఏంటి, పేరు ఇండికేట్ చేశాను. పేరు ఇండికేట్ చేసాము కాబట్టి అక్కడ ఏమవుతుంది, అప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే పేరు ఇండికేట్ చేస్తామో, మార్కెట్ అంటే అది ఏమైనా మార్కెట్ అనే కావచ్చు. బట్ ఎస్పిటి మార్కెట్ అన్నాం అనుకోండి, అప్పుడు మొజంజాహి మార్కెట్ అన్నాం అనుకోండి, మొజంజాహి. కోటి మార్కెట్ అన్నాం అనుకోండి, కోటి. అప్పుడు అంటే ఏంటి, పర్టికులర్ గా మనం పేరు ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. బట్ అలా కాకుండా మామూలుగా మార్కెట్ అన్నాం కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకా సో సెకండ్ ఎగ్జాంపుల్ మనకి ద హిమాలయాస్ ఆర్ ద న్యాచురల్ వాల్స్ టు ఇండియా అన్నాను. సో ఈ సెంటెన్స్ లో చూసినట్టయితే ద హిమాలయాస్ అనేది కూడా నౌన్, హిమాలయాస్ అనేది నౌన్. నెక్స్ట్ వాల్స్ అనేది కూడా నౌన్. నెక్స్ట్ ఇండియా అనేది కూడా నౌన్. చూడండి, హిమాలయస్ నౌన్, వాల్స్ నౌన్, ఇండియా నౌన్. బట్ మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ప్రాపర్ నౌన్, నెక్స్ట్ కామన్ నౌన్, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్, నెక్స్ట్ మెటీరియల్ నౌన్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని మనకి 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్ లో మనకి ఫస్ట్ ది ప్రాపర్ నౌన్. సో ఇది ప్రాపర్ నౌన్, హిమాలయస్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే మనం దేని గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం మెయిన్ గా, అట్ ద సేమ్ టైం దానికి పేరు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ హిమాలయాస్ హెచ్ అనేది కూడా క్యాపిటల్ లెటర్ తో చూడండి. అంటే మనం వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ప్రాపర్ నౌన్స్ ని ఎక్కడ రాసినా సరే, మనం సెంటెన్స్ బిగినింగ్ లో రాసినా, మధ్యలో రాసినా, చివరిలో రాసినా సరే వాటికి క్యాపిటల్ లెటర్ తో ఉండాలి. అప్పుడు మరి వాటిని ఎలా గుర్తుపెట్టాలంటే ప్రాపర్ నౌన్స్ అనేవి ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ తోనే ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా అది ప్రాపర్ నౌన్ అని అర్థం, రైట్? సో ద హిమాలయాస్ అనేది ప్రాపర్ నౌన్. ఓకే, నెక్స్ట్ ఇండియా అనేది కూడా ప్రాపర్ నౌన్ కదా, ఎందుకంటే మన క్యాపిటల్ లెటర్ తో ఉంది. ముఖ్యంగా ఇండియా అనేది ఒక కంట్రీ, దేశం కూడా కాబట్టి. నెక్స్ట్ వాల్స్. వాల్స్ అంటే ఏంటి, గోడలు అని అర్థం. మరి ఎక్కడ వాల్స్, నేచురల్ వాల్స్, ఆర్టిఫిషియల్ వాల్స్, మై వాల్స్, దేర్ వాల్స్. సో ఏ వాల్స్ అన్నా కావచ్చు. ఇక్కడ వాల్స్ అన్నా కానీ ఇది నేను ఏ వాల్స్ అని చెప్పాను కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ అన్నమాట, ఇది కామన్ గా ఉంటుంది అనమాట. బట్ ప్రాపర్ నౌన్, నెక్స్ట్ ప్రాపర్ నౌన్. మనకి 2 ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి, రైట్? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే my Jimmy always plays with
అదర్ డాగ్స్. ఇక్కడ చూడండి, మై జిమ్మీ ఆల్వేస్ ప్లేస్ విత్ అదర్ డాగ్స్ అన్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జిమ్మీ అంటే ఏంటి, ఇక్కడ మనకి డాగ్ అని అర్థం అయిపోయింది. సో ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఎందుకంటే మనం ఆ జిమ్మీ అనే దానికి ఒక డాగ్ ఏం చేసాం అంటే పేరు పెట్టాం, కాబట్టి జిమ్మీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మరి అదర్ డాగ్స్ అన్నాను, ఇక్కడ డాగ్స్ ఇక్కడ ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే డాగ్స్ అన్నప్పుడు, డాగ్ అన్నప్పుడు అన్ని కూడా డాగ్సే, ఇది కామన్ నౌన్. అంటే కామన్ అన్నప్పుడే జాతివాచక నామవాచకం అని అర్థం అనమాట. ఓకే, ప్రాపర్ నౌన్ అంటే యాక్చువల్ గా సంజ్ఞానాత్మక అంటారనమాట. సో అంత తెలుగు కూడా మనం ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఇంపార్టెంట్ ఏదైతుందో అది ప్రాపర్ నౌన్ కింద మనం చేయాలి. నెక్స్ట్ కామన్ నౌన్ అంటే ఇది జాతి నామవాచకం అంటారు. సో దాన్ని డాగ్స్ అన్నప్పుడు మనకు అర్థమవుతుంది, కౌస్, డాగ్స్, బఫెల్లోస్ అన్నప్పుడు వాటికి పేర్లు ఏం లేవు, మామూలుగా అంటున్నాం, రైట్. అలా అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్ అవుతుంది, జిమ్మీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో దిస్ ఇస్ ప్రాపర్ నౌన్ అండ్ దిస్ ఇస్ కామన్ నౌన్. ఈ రకంగా మనం ప్రాపర్ నౌన్ ని, కామన్ నౌన్ ని చూసాం. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ ఎలా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను మీకు. కలెక్టివ్ నౌన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఆర్ ఈటింగ్ గ్రాస్. చూడండి, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఆర్ ఈటింగ్ గ్రాస్ అన్నాం. ఇక్కడ మనం షీప్ అనండి, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే ఏంటి, కలెక్టివ్ గా చెప్తున్నాం. కలెక్టివ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ సమూహం అని అర్థం అనమాట. సమూహ బోధక నామవాచకం అంటారు దీని తెలుగులో. సో అంత తెలుగు వస్తుంది అని చెప్పాను ఆల్రెడీ. కలెక్టివ్ అంటే మనకి అర్థం అయిపోతుంది. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ ఏ హైవ్ ఆఫ్ బీస్, నెక్స్ట్ అన్ ఆర్మీ ఆఫ్ యాంట్స్. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే మనకి గ్రూప్ గా కనబడుతున్నాయి అన్నమాట. సో ఈ రకంగా ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అనేది మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్ అవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ బంచ్ ఆఫ్ కీస్, ఐ హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ కీస్, ఐ హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ కీస్ అన్నా అన్నప్పుడు బంచ్ ఆఫ్ కీస్ ఏమవుతుంది, మరి ఇక్కడ మొత్తం కూడా బంచ్ ఆఫ్ కీస్ మొత్తం కూడా మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. అంటే ఏంటి, వాటి యొక్క కలయిక అని చెప్పాను అనమాట. బంచ్ ఆఫ్ గ్రేప్స్, బంచ్ ఆఫ్ కీస్. ఓకే, ఈ రకంగా మనకి వీటిని కలెక్టివ్ నౌన్ అంటారు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. మరి మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, మరి మెటీరియల్ అన్నప్పుడే అర్థమవుతుంది మనకి ఇది ఒక సమూహ బోధక నామవాచకం అని. సో మరి ఈ మెటీరియల్ నౌన్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ సో ప్రీషియస్, గోల్డ్ ఈజ్ సో ప్రీషియస్ అన్నాం. ఇక్కడ మనకి వెంటనే అర్థమైపోతుంది గోల్డ్ అనేది మనకి మెటీరియల్ నౌన్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ ఏదైనా సరే మనకి అది ఫోన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మనకి ఏ మెటీరియల్, సిల్వర్ కావచ్చు, నెక్స్ట్ పెన్ కావచ్చు, బోర్డ్ కావచ్చు, లైట్ కావచ్చు, ఏదైనా సరే మనకి అది మెటీరియల్ అనేది మెటీరియల్ నౌన్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అండ్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అబౌట్ మెటీరియల్ నౌన్. నెక్స్ట్ మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ చూద్దాం. మరి ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ చూసినప్పుడు, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఇవన్నీ కూడా కంటికి కనపడతాయి. మనం ఏమైతే మాట్లాడుకున్నామో అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇవన్నీ కూడా మన కంటికి కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, పర్టికులర్ ఏదైతే ఇండికేట్ చేసింది, నాకు ద హిమాలయాస్ అన్నాం అంటే హిమాలయాస్ మనకు కనపడతాయి, రైట్. నెక్స్ట్ కామన్ నౌన్ అన్నాం. కామన్ నౌన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కౌస్ అన్నాం, లేకపోతే షీప్ అన్నాం, ఇంకోటి అన్నాం. అప్పుడు ఏంటి మరి కామన్ నౌన్, మార్కెట్ అన్నాం. అప్పుడు మార్కెట్ అంటే పోయి చూడొచ్చు మార్కెట్. ఓకే, ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, బంచ్ ఆఫ్ కీస్ అని అలా చెప్పాం. అవి కూడా మనకి కనపడతాయి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ కూడా మనకు కనపడుతుంది. బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే మనకి కంటికి కనిపించేది అనమాట, మన ఫీలింగ్స్ అవి. ఆ ఫీలింగ్ అనేది ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, దయ కావచ్చు, జాలి కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటిని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారన్నమాట. అంటే కంటికి కనిపించని నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి, అబ్స్ట్రాక్ట్ నౌన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్ అని. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, నౌన్. ఇది మరి ఏ నౌన్, మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. నౌన్ ఇవన్నీ ఇప్పటివరకు చూస్తే మనకు నౌనే, బట్ దాంట్లో మనం విడదీసి చూస్తున్నాం అనమాట. అప్పుడు ఆ నౌన్ ఏమవుతుందండి, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది మనకి కంటికి కనిపించదు, ఫ్రెండ్షిప్ అనేది మన కంటికి కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అట్ ద సేమ్ టైం లాయల్టీ ఆల్వేస్ చెరిషెస్.
లాయల్టీ ఆల్వేస్ చెరిషెస్. లాయల్టీ అంటే ఏంటి మరి మంచితనం అన్నమాట, మన యొక్క డెడికేషన్. ఓకే, లాయల్టీ అనేది మన కంటికి కనబడుతుందా? కనపడదు. సో ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ పీస్ హెయిల్స్. పీస్ హెయిల్స్. ఓకే, పీస్ హెయిల్స్ అంటే మరి పీస్ అంటే ఏంటి? శాంతి అన్నమాట. మరి 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 దీని ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన కంటికి కనిపించనివి, మన కంటికి కనిపించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. సో వీటన్నిటిని కూడా మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో బాగా చూస్తారు. ఎవరైనా చెప్తారు ఇవి. మరి ఇవి కాకుండా ఇంకేం ఉంటాయంటే ఇవి కాకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఈ విధంగా అడుగుతారు. బట్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాడు. ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారు. మరి దీంట్లో నౌన్ ఏది అని అడుగుతారు. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే ఏ స్మోకింగ్, నెక్స్ట్ ఈజ్, నెక్స్ట్ బి ఇంజూరియస్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ సి స్మోకింగ్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ డి నన్, ఏది కాదు. మరి ఎగ్జామ్ ఇలా అడుగుతారు అనమాట. అప్పుడు మనకి డౌట్ ఏమొస్తుంది, మనకి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే స్మోకింగ్ ఈజ్ అనేది మనకి స్మోకింగ్ అనేది వెర్బ్ అనుకుంటాం, V4 అనుకుంటాం. ఈజ్ అనేది కూడా ఒక హెల్పింగ్ వెర్బ్ అనుకుంటాం. నెక్స్ట్ ఇంజూరియస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అది మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎగ్జామ్ లో మీకు బేసిక్స్ లేనప్పుడు ఏదైనా అనుకుంటారు అప్పుడు. సో హెల్త్ అంటే నౌన్ అని అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఇచ్చాడు, హెల్త్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ యాక్చువల్ గా ఈ స్మోకింగ్ అనేది ఏంటంటే, ఈ స్మోకింగ్ అనేది మనం నౌన్ అవుతుంది. దీన్ని స్మోకింగ్ ని నౌన్ అంటారు. ఇక్కడ ఎందుకంటారంటే దీన్ని గ్రామర్ భాషలో ఏమంటారంటే జెరండ్ అంటారు. జెరండ్ అంటే a verb which acts as a noun. A verb which acts as a noun. ఏదైనా ఒక వర్బ్ ఫామ్ నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, నౌన్ అంటే ఏంటి యాక్చువల్ గా ఇక్కడ ఈ నౌన్ అనే దానికి ఏముందంటే ఇది ఒక సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను రాము గోస్ టు మార్కెట్ అన్నాను. రాము గోస్ టు మార్కెట్. రాము గోస్ టు మార్కెట్ లో రాము అనేది సబ్జెక్ట్ అవుతుంది, నెక్స్ట్ మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇది నౌనే, ఇది కూడా నౌనే. రాము నౌన్ అవుతుంది, మార్కెట్ కూడా నౌన్ అవుతుంది. అంటే ఏంటి, నౌన్ కెన్ బి ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ అండ్ ఆల్సో ఇన్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. అది గమనించాలి. సో మరి ఇక్కడ స్మోకింగ్ అనేది ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఇది గ్రామర్ పరిభాషలో ఏమంటారంటే జెరండ్ అంటారు. ఇది కూడా మీకు ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్ లో ఒక్కో రకంగా అడుగుతుంటారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు మనకి రకరకాలుగా అడుగుతారు. కొన్ని చోట్ల ఏమంటారంటే గ్రామర్ పాయింట్ ఆఫ్ ఇది ఏంటి, ఇది జెరండా లేకపోతే నౌనా లేదా ప్రొనౌనా, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ అని కూడా ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇదేంటో తెలుసుకోవాలి. ఈ స్మోకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ అనేది నౌన్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ గా ఇంగ్ ఫామ్ ఉంది, ఇక్కడ ఇంగ్ ఉంది కదా. మరి ఇంగ్ ఉన్నప్పుడు ఇక్కడ స్మోక్ అనేది స్మోకింగ్ కదా, మరి అప్పుడు ఇది వెర్బ్ అవుతుంది కదా అంటే అలా కాదు. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వర్బ్, ఇది ప్రిన్సిపల్ వర్బ్ ఈజ్ అనేది ఉందో, ఆ ఈజ్ కంటే ముందర ఇటువైపు ఏదున్నా సరే అది సబ్జెక్ట్ అవుతుంది, అది నౌన్ అవుతుంది. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అది జెరండ్ అనమాట. జెరండ్ అంటే నౌన్, ఏ వర్బ్ విచ్ యాక్ట్స్ యాజ్ a verb which acts as a noun, that is called as gerund అన్నమాట. సో ఈ రకంగా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం. ఇంకోటి కూడా మనం ఇంకో రకం కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ I love swimming. ఐ లవ్ స్విమ్మింగ్ అన్నాం. సో ఇక్కడ చూడండి, మరి మనకి ఇక్కడ చివరికి ఏమొచ్చింది, ఇక్కడ మరి ఇది జెరండ్ అన్నమాట. అంటే జెరండ్ కెన్ బి ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు స్మోకింగ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ పొజిషన్ లో ఉంది. బట్ ఐ లవ్ స్విమ్మింగ్ అన్నప్పుడు ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అంటే నౌన్ అనేది సబ్జెక్ట్ పొజిషన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ పొజిషన్ లో కూడా ఉంటుంది అనమాట. సో కానీ ఇది జెరండ్ ఇవ్వాలి. ఆ పొజిషన్ ఏదైనా సరే దాని పిలవడం మాత్రం జెరండ్ అనే పిలుస్తారు. జెరండ్ అంటే వర్బ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ noun. సో ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ సింగింగ్ అండ్ షీ లవ్స్ పెయింటింగ్. ఓకే, అండ్ రాము లవ్స్ పెయింటింగ్ అని అనుకోండి. రాము లవ్స్ పెయింటింగ్. పెయింటింగ్ అనేది ఇక్కడ మనకి అక్కడ లవ్స్ అనేది ఇక్కడ చూడండి, రాము లవ్స్ పెయింటింగ్ అంది.
రాము లవ్స్ పెయింటింగ్ అని ఉంది. యాక్చువల్గా రామ్ అనేది ఇక్కడ మనకి నౌన్. ఏ నౌన్ మరి? ప్రాపర్ నౌన్. ఇందాక చెప్పుకున్న ప్రకారం మనకి క్యాపిటల్ లెటర్ తో ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట. రాము లవ్స్ పెయింటింగ్. మరి ఈ లవ్స్ అనేది యాక్చువల్ గా వర్బ్, ఇది మెయిన్ వెర్బ్ ఇది. మరి ఇక్కడ కూడా ఇది కూడా వెర్బే కదా మరి అనిపిస్తాం, కానీ ఇది వెర్బ్ కాదు, ఇది ఏంటంటే నౌన్. ఇది కూడా నౌనే. దీన్ని ఏమంటారంటే జెరండ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా కాకుండా ఇంకో రకం కూడా అంటే టు ఇన్ఫినిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విష్ టు గో టు మూవీ ఉంది. ఐ విష్ టు గో టు మూవీ అని ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, ఇక్కడ విష్ అనేది వర్బ్. మరి ఇక్కడ మొత్తం కూడా ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉందంటే అది నౌన్ కిందకే వస్తుంది. అంటే ఐ విష్ టు గో అనేది కూడా అంటే 2 + V1 అన్నమాట. అంటే ఇన్ఫినిటివ్ అంటారు. ఆ ఇన్ఫినిటివ్ కూడా మనం నౌన్ గా భావించాలి. ఎందుకంటే మనకి మెయిన్ వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఐ విష్ టు గో టు మూవీ, లేకపోతే ఐ విష్ టు గో అంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విష్ టు గో, ఇంకేం లేదు, ఐ విష్ టు గో ఉంది. అంటే టు గో ఏంటి మరి ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా నౌన్ అంటారు, ఇన్ఫినిటివ్ అన్నమాట. సో ఈ రకంగా మనకి జెరండ్ గానీ టు ఇన్ఫినిటివ్ గానీ ఈ నౌన్ లో భాగంగా మనం చూస్తాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ లో మనం ప్రొనౌన్ చూద్దాం. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.